ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 332వ దినము. కుటుంబ బలిపీఠం 2, నవంబర్ 28. వర్తమానం పేరు ప్రభువా మరొక్కసారి. ప్రభువా మరొక్కసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 16 నుండి 18వ వచనం వరకు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసుని తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 30వ వచనం వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అనెను. చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరుకతో నింపి హిస్సోపు పుడగకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాంతర లేఖనములు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33 నుండి 50 వచనములు. మార్కు సువార్త 15వ అధ్యాయము 22 నుండి 37వ వచనం వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుండి 44 వచనములు. యోహాను సువార్త 19వ అధ్యాయము 16 నుండి 30 వచనములు. వర్తమానం పేజీ చదువుకుందాం. నేను చదువుచున్నప్పుడు లేక మాట్లాడుచున్నప్పుడు ఈ సంగతి గుర్తించుకునండి. సర్వంతరయామి అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మేము ఇక్కడ ఉన్నప్పుడు మూర్ఛ రోగము గల వ్యక్తిని గూర్చి ఒక సహోదరుడు చెప్పాను. దేవుడు క్యాన్సర్, పక్షవాతము మరియు ఏ రోగమునైనా స్వస్థపరచగలడు. ఆయన దానిని ఎప్పుడో చేశాను. నీవు దానిని నమ్మునట్లుగా ఆయన చేయగలిగితే చాలు. చూసారా, నీవు ఈ రాత్రి రక్షించబడలేదు, నీవు రక్షించబడి ఉన్నావు. నీవు 1900 సంవత్సరాల క్రితము రక్షించబడ్డావు. మరియు ఇప్పుడు బహుశా ఈ రాత్రి నీవు ఆ రక్షణ అంగీకరించి ఉండవచ్చును. కానీ ఎప్పుడో దాని వెల చెల్లించబడిను. అప్పు పూర్తిగా తీర్చబడినది. దైవము నిన్ను తాకట్టు దుకాణంలో పెట్టినది. యేసు వచ్చి నిన్ను విమోచించెను. ఆ ద్వారములను తెరచెను. నేను చేయవలసినది బయటకు నడిచి వెళ్ళి నీ స్వాతంత్రమును ప్రకటించుట. అంతే. అప్పు చెల్లించబడినదని యేసు ఇచ్చిన రసీదు నీ దగ్గర ఉన్నది. యేసు
తన చివరి మాటలో సమాప్తమాయెను అని చెప్పెను. ప్రతి విమోచన ఆశీర్వాదము సంపూర్తిగా నెరవేర్చబడెను. దేవుడు పాపము మీద గొప్ప ఉగ్రత చూపించెను. ఆయన మన నిమిత్తము పాపముగా మారినప్పుడు అప్పు పరిష్కరించబడినది. సాతానుకి ఇక శక్తి లేదు. వాడు కేవలం మోసగించుచున్నాడు. వాడు నిన్ను మోసగించగలిగినచో నీవు దానిని కలిగి ఉండాలి. కానీ చట్టపరంగా వానికి ఏ హక్కు లేదు. వాడికి ఉన్న ప్రతి శక్తి కలవరిలో తొలగించబడినది. అక్కడ వెల చెల్లించబడెను. వాడు కేవలం మోసగించుచుండెను. నీవు వాడి మోసము వినాలనుకుంటే నీ ఇష్టం, కానీ నీవు అలా చేయవలసిన అవసరం లేదు. ఈ రాత్రి నీవు స్వతంత్రుడువు. ఆయన నిన్ను విడిపించెను. ఆయన కృప వలన నీవు స్వతంత్రుడైన సంగతి ఆయన వాక్యము ద్వారా గ్రహించినట్లయితే, లేక వాక్యము ద్వారా నీవు గ్రహించినట్లయితే, ఏదో దేవుని కార్యము దానిలో నిన్ను నన్ను మనందరినీ కలిపినట్లయితే, దాని ఆధారముగా నీవు దానిని అంగీకరించుము. నీవు స్వతంత్రుడు అవుతావు. నీకేదో భిన్నమైన అనుభూతి కలగవలసిన అవసరం లేదు. దానిని అనుభూతి చెందావా అని యేసు ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పెను, నీవు విశ్వసించితివా? అది విశ్వాసము. విశ్వాసము ఒక హస్తము, బలమైన హస్తము. దానితో నీవు రెండంచుల వాడిగల ఖడ్గమైన దేవుని వాక్యమును పట్టుకుంటావు. రెండంచుల వాడిగల ఖడ్గము ప్రతి వాగ్దానమును కత్తిరించి విడుదల చేయును. విశ్వాస హస్తము ఆ ఖడ్గమును దుయ్యగలిగితే, బహుశా బలహీనమైన కండరములు కలిగిన వ్యక్తి దాని మీద కేవలము ఘాటు మాత్రమే పెట్టగలుగును. కేవలం సంఘములో చేరును. మరికొందరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం వరకు వెళ్తారు. ఈ పరిశుద్ధ గ్రంథమును పట్టుకునిన బలమైన హస్తము ప్రతి వాగ్దానమును కత్తిరించును. కాబట్టి ప్రభువునందు బలవంతులై ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.